సాయిరామ్. ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా విచ్చేసిన సాయి బంధువులకి, పరోక్షంగా సాయి టీవీ ద్వారా వీక్షిస్తున్న సాయి బంధువులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన పండుగ, మన జీవితంలో ఒక మర్చిపోలేని పండుగ. మాకైతే ఇంకా ప్రత్యేకం. మీ అందరూ ఎంత ఆనందిస్తున్నారో మేము అంతే ఆనందిస్తున్నాం. మా సాయి టీవీ ద్వారా బాబావారి శతాబ్ది ఉత్సవాలు చేశాం. ఏ రోజు మేము సాయి టీవీ గురించి ఇలా అలా అనే పెద్ద కలలు కనలేదు. ఎందుకంటే సాయి టీవీ ప్రతిక్షణం నడుస్తుంది బాబావారి ఆలోచనల ప్రకారమే. పెద్ద ప్రణాళికలు మేము ఎప్పుడు చేసుకోలేదు. ఇలా ఇంకా కొత్తగా మేము ఇది ప్రారంభించడానికి ప్రయాసపడుతున్నట్టుగానే ఉంటుంది ప్రతిరోజు మాకు నడిపించడంలో. కాబట్టి మేము దశాబ్ది కల కనలేదు. శతాబ్ది ఉత్సవాలు చేసిన బాబావారికి శతాబ్ది ఉత్సవాలు చేసిన సాయి టీవీ ఈరోజు దశాబ్ది ఉత్సవం జరుపుకోవడం నిజంగా మాకు చాలా సంతోషం. ప్రతి బాబా బిడ్డ కూడా ఏదైనా ఒక సేవ చేశారు అంటే దానికి ఒక ప్రేరణ ఉంటుంది. ఏంటది? బహుశా బాబా గారు మన కోరిక నెరవేర్చడం, లేదా మనల్ని ఏదైనా ఒక కష్టం నుంచో గండం నుంచో బయటపడేసినప్పుడు మనం ఒక సంకల్పం చేసుకుంటాం. ఒక గుడి కట్టిస్తాం, అన్నదానం చేస్తాం, ఒక పుస్తకం ప్రింట్ చేస్తాం, భజన పెట్టుకుంటాం. ఇలా ఏదో ఒకటి బాబావారికి సంబంధించి మన కోరిక నెరవేరినప్పుడు, లేదా మనం ఏదైనా కష్టం నుండో గండం నుండో బయటపడినప్పుడు బాబావారికి సేవకు సంబంధించి ఎవరైనా సాధారణంగా సంకల్పం చేసుకుంటారు. కానీ సాయి టీవీ సంకల్పం అలా వచ్చింది కాదు. సాయి టీవీకి సంకల్పం, ప్రేరణ సాక్షాత్ సాయినాథుల వారు కల్పించింది. ఇది ఒక ఆవేదన నుంచి పుట్టింది, ఒక సామాజిక బాధ్యత కోసం పుట్టింది. 2012 ఆఖరిలో డిసెంబర్లో ఒక దుర్ఘటన తర్వాత, నిర్భయ సంఘటన తర్వాత మనసుకి చాలా కష్టం అనిపించింది. అప్పుడు నేను న్యూస్ ఫీల్డ్లో ఉండేదాన్ని. మేము అనిల్ గారు కూడా అటువైపే ప్రోగ్రామింగ్లో ఉండేవారు. ఇద్దరము సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరైనా బాధపడతాం. సో ఆ సంఘటన తర్వాత అసలు కాదు, సమాజం ఎటెళ్తుంది, మన తర్వాతి తరాలు, మన బిడ్డలు ఎలాంటి సమాజంలో ఉంటారు, ఇవి మనం మనుషులుగా ఎంతమందిని మారుస్తాం, దీనికి బాబానే దిగి రావాలి. బాబా ప్రతి ఇంట్లో ప్రతి హృదయంలో కొలువు తీరితే బాబావారు ఏదైతే కోరుకున్నారో, ఎలాంటి మనసులనైతే ఇష్టపడతారో, వారి సంకల్పం ఏదో అది నెరవేరుతుంది అనే ఒక తపన, ఆ తపనలోంచి ఒక బాధలోంచి వచ్చిందే సాయి టీవీ. ఎలా అయితే శ్రీ హేమాడ్ పంత్ గారు కలరా మహమ్మారి వచ్చినప్పుడు బాబా గోధుమలు విసిరితే ఆ లీలను చూసి, కలరా మహమ్మారిని పాలద్రోలడానికి బాబా చేసిన లీలను చూసి శ్రీ సాయి సచ్చరిత్ర రాయడానికి సంకల్పించుకున్నారో, అలాగే సమాజంలో ఈరోజు విస్తరిస్తున్న, ఆ రోజు ప్రత్యేకించి 2012లో మమ్మల్ని కదిలించిన సంఘటన ఆ కీచక పర్వం, నిర్భయ ఇన్సిడెంట్తో మా మనసు కదిలి, మేము బాబా కోసం, బాబా పేరు మీద బాబా వస్తే సమాజంలో ఖచ్చితంగా కొంత శాంతి, మానవత్వం కలుగుతుంది, మేల్కొంటుంది, నెలకొంటుంది అనే ఉద్దేశంతో సాయి టీవీకి ప్రేరణ చేసుకున్నాం. దీని ప్రేరణ 100% మా వ్యక్తిగతం కానే కాదు, ఇది సమాజ బాధ్యత. ఒక మంచి ఉద్దేశం కోసం బాబా గారు కలిగించిన ప్రేరణ, వారికై వారు శ్రీ హేమాడ్ పంత్ గారికి ప్రేరణ కలిగించి, నువ్వు నిమిత్ర మాతృగా ఉండు, నా లీలలు నేనే రాసుకుంటాను అని ఏ విధంగా దీవించారో, మేం పడిన వేదనకి మాతో పాటు హృదయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు అలాంటి సందర్భంలో బాధపడే ఉంటారు. అందరికీ సమాధానంగా నేను వస్తాను, మీ హృదయాల్లో సమాధానం ఇస్తాను, మనం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తాము, నా వ్యవస్థను నేనే నిర్వహించుకుంటాను అని వారు చేసుకున్న సంకల్పం. నిజంగానే ఎవరు కూడా ప్రపంచమంతా ఈ రోజుకి బాబా గారు సమాధయ్యి 105 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి సమాజం మొత్తాన్నో ప్రపంచం మొత్తాన్నో సాక్షాత్ సాయినాథులే మార్చలేకపోయారు. ఎందుకంటే ఇది నిరంతర ప్రయాణం, ప్రతి నిమిషము మన హృదయం చంచలమవుతూనే ఉంటుంది. అలాగే సాయి టీవీ ప్రపంచమంతా మార్చేస్తుందనే భ్రమలు, అత్యాశలు లేనే లేవు. కానీ ఖచ్చితంగా సాయి టీవీ కుటుంబంలో ఉన్న, సాయి టీవీ వీక్షిస్తున్న ప్రతి హృదయము కూడా ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడు బాబా నాకున్నారనే ఒక ధైర్యం, పక్కన వాళ్ళు బాధపడుతుంటే మనకి చేతనైంది మనం చేయాలనే ఒక మానవత్వం. ఈరోజు మనం షిరిడీకి అర్పణం అనే కార్యక్రమం చేసుకుంటాం. ఎందుకు? మామూలుగా ఇంతకుముందు కరోనాకి ముందు అది మనం షిరిడీ మీద ప్రేమతో చేసేవాళ్ళం.
కానీ అది సేవే. ఆ సేవని కరోనా తర్వాత ఎంత మానవ దృక్కోణంలో దాన్ని మార్చాము అంటే, ఈరోజు పండగ వస్తుంది అంటే మన సాయి బంధువులు, మన సాయి టీవీ తరపున మాకు పండక్కి మా పుట్టింటి నుంచి ఏదో వస్తుందని వాళ్ళు ఎదురు చూసేంత ప్రేమను మనం పంచగలిగే స్థాయికి బాబా మనల్ని తన సాయి టీవీ వ్యవస్థ ద్వారా తీసుకెళ్లారు. అయితే అనుకున్నంత ఈ మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. అంకితం బాబాకే చేస్తాం. కానీ ఎలా అయితే హేమాడ్ పంత్ గారు తనకొచ్చిన ప్రతి లీలని కూడా చాలా ఫిల్టర్ చేసి కానీ సచ్చరిత్రలోకి ఎక్కించలేదు తెలుసా. అలాంటిది ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క భక్తుడికి కొన్ని వందలు, వేలు, లక్షల లీలలు ఉంటాయి. అలాగే సమాజంలో కూడా సాయితత్వంలో అనేక విధాలైన దారులు ఉన్నాయి. మా ఇంట్లో విభూది వచ్చింది, లేకపోతే మా గురువుగారు పలానా, లేకపోతే ఈ పుస్తక రచయిత, ఇలా 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 చాలా ఉంటాయి ఇంకా వివరించి చెప్తే. కానీ ఎటు డైవర్షన్స్ లేకుండా 100% సాయి టీవీ ఊరికే నడవదు. ఏ వ్యవస్థ కూడా మన కుటుంబం లాగానే దానికి ప్రతి నిమిషం కూడా మనం రూపాయి వెచ్చిస్తేనే నడుస్తుంది. మనం వెచ్చించే ప్రతి రూపాయి కూడా అది బాబా గారికే 100%. బాబా ఉండడానికి మాత్రమే ఆ వేదిక అనేది మేము పెట్టుకున్న సంకల్ప ప్రకారం ఈ 10 సంవత్సరాల్లో 24/7 ఆ సాయి టీవీ అనే ప్లాట్ఫామ్ కేవలం బాబా గారికి మాత్రమే అంకితం చేశాము. ఇదంతా కూడా ఎంత నిబద్ధత ఉంటే అవుతుందో ఆ కత్తి మీద సాము లాంటి ప్రయాణం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు మనల్ని అసలు మాయ కమ్మడం ఎంతోసేపు కాదు, నలుగురు వచ్చి పొగిడితే మనల్ని మాయ కమ్మేస్తుంది. అందులోనూ బాగా మనిషి చెడిపోవడానికి అవకాశం ఉండే ఫీల్డ్ ఏదయ్యా అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత. భగవంతుడి మందిరాలు కానీ భగవంతుడి సేవ కానీ చేతికి దొరికితే అసలు ఇంకా చూసేవాళ్ళకి అది గొప్ప సేవలా ఉంటుంది. కానీ చెడిపోవడానికి, మన జన్మలకి సరిపోను పాపం సంపాదించుకోవడానికి, కర్మలు అంటించుకోవడానికి ఇంతకంటే సులువైన మార్గం ఉండదు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడు మనల్ని ఒక పని అప్పగించి మన చేతికి ఇచ్చి మనల్ని నిలబెట్టుకున్నారు, ఒక బాధ్యత అప్పగించారు అంటే ఎంత ఒంటి మీద స్పృహతో ఉండాలంటే, కలలో కూడా ఎవరైనా మనల్ని ఒక మాట పొగిడినా, ఒక ఏదన్నా మనకి కలలో వచ్చినా సరే అది అప్పటికప్పుడు లేసి అది బాబా సమర్పయామి అంటేనే మనం బతుకుతాం. అది నా గొప్పతనము, మమ్మల్ని అన్నారు అంటే మాత్రం అదే రోజు లాస్ట్. మాకు ఇది మేము ప్రత్యేకించి నేర్చుకొని అలవాటు చేసుకున్నది కాదు. స్వతహాగా ఏది చేసినా, ఎక్కడ పని చేసినా ఆ పని మనస వాచ కర్మన 100% చేసామా, మనకు వచ్చిన దానికంటే 110% ఎఫర్ట్స్ పెట్టామా, మనం సాటిస్ఫై అయ్యావా, ఆ వర్క్కి మనం న్యాయం చేసామా అనేది మా మెంటాలిటీ. దానికి నాకంటే 100 కాదు 1000% అనిల్ గారిదే కష్టం ఎక్కువ. అనిల్ గారి మెంటాలిటీ ఇంకా అలా. దీనికి ఒక మాట చెప్తాను నేను. ఇంత అంటే ఆధ్యాత్మికతలో చెడిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది, మనం దిగజారిపోవడానికి. కొన్ని జన్మల నుంచి సంపాదించుకున్న పుణ్యం అంతా ఒక్క జన్మలో ఒక్కసారి మనమే అని జబ్బలు దర్చుకుంటే చాలు, కొన్ని జన్మల కష్టము సాధన అంతా వృధా అయిపోవడానికి. ఈ మధ్య ఈ సాయి టీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా మన విషెస్లో ఉంటారు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారని, మా గురువుగారు, జర్నలిజంలో నా గురువుగారు. మేము ఛానల్ స్టార్ట్ చేసే టైంలో, ఛానల్ స్టార్ట్ చేస్తాము అంటే సాధారణంగా ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఒక చిన్న ఏదైనా పని చేస్తాము అంటేనే మన ఆత్మీయులు కావచ్చు, మన వెల్ విషర్స్, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తారు, రిస్క్ ఎందుకు, ఉన్న చోట ఉండండి అంటారు. అలాంటిది సాయి టీవీ మేము మొదలు పెడుతున్నాము అన్నప్పుడు చాలామంది బాబా కోసం ఛానల్ ఏంటి, ఏం చూపిస్తారు, అసలు బాబాకి సంబంధించి వారం రోజులు చేసే పారాయణ తప్ప ఏముంది అని అడిగిన వాళ్ళు బోల్డ్ మంది సాయితత్వంలో హేమీలు అనేవాళ్ళు మమ్మల్ని చాలా ప్రశ్నించి నిలబెట్టి ఓ రకంగా ఒక మాటలో చెప్పాలంటే అవమానించి డిస్కరేజ్ చేసి పంపించారు. మా శేఖర్ రెడ్డి సారు పక్కా హేతు అది. కానీ సార్ ఇలా మేము ఒక మంచి ఉద్దేశంతో ఛానల్ పెట్టాలనుకుంటున్నాము అంటే అప్పుడు తను నమస్తే తెలంగాణ పత్రికలో చీఫ్ ఎడిటర్గా ఉన్నారు. ఒక్క మాట కూడా ఆయన డిస్కరేజ్ చేయలేదు. ఆయనకి భగవంతుడు, ఆస్తికత్వం ఇవన్నీ కాదు, హేతువాది, ఒక మానవతావాది.
చెయ్యండమ్మా, మంచి ఉద్దేశంతో మొదలు పెడుతున్నారు ప్రయత్నం అన్నారు. ఆ రోజుల్లో 2012, 13 టైంలో, యాక్చువల్లీ 13లో నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజ్లో తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో కూడా ఇలా సాయి టీవీ అనేది ప్రారంభమవుతుందని ఆయన వేసి ఒక్క పైసా ఆశించకుండా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, చెయ్యండి అని. 10 సంవత్సరాల తర్వాత మొన్న వెళ్ళాం, ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళి, సార్ మీ శిష్యురాలు సాధించింది సార్, మీ ఆశీస్సులు వృధా పోలేదు, 10వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం సార్, దశాబ్ద కాలం బాబా సేవ చేయగలిగాము, చెడిపోకుండా చేశాం సార్, ఒక్క ప్రలోభానికి లొంగలేదు, మేము గీసుకున్న గీతు దాటలేదు అంటే ఏమంటారు? ఏ గురువైనా శభాషమ్మా నన్ను అనాలి కదా. మా సార్ ఏమన్నారు? ఎలా దాటుతావమ్మా, అక్కడ ఉన్నది ఎవరు? అనిల్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనిల్ రక్తం అలా ఎన్నటికీ చెయ్యనివ్వదు అన్నారు. నేను సరేలే, అనిల్ గారిని అంటే ఏంటి మెచ్చుకోవాల్సింది నిజంగా ఆయన్ని. ఇప్పుడు గట్టిగా ఉండాల్సింది సమాజంలో, మన సాయి సమాజం కావచ్చు, బయట కానీ ఏ విధంగా అయినా సరే అనేక విధాలైన ఒత్తిళ్ళు, అవకాశాలు ఉండేది అనిల్ గారికే. కానీ తను వాటన్నిటినీ తట్టుకొని ఈరోజు మా గురువు గారు తనను మెచ్చుకుంటే నాకు ఎంత గర్వంగా అనిపించిందో. గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు కదా, మీరందరూ చూపించేది ప్రేమ, మా గురువు గారు ఇచ్చింది ఖచ్చితంగా బాబా గారు వారి నోటంట అనిల్ గారిని దీవించారని అనిపించింది. గురువు ఎప్పుడు నాకు, నేను వారిని తండ్రి స్థానంలో చూస్తాను. తండ్రి ఎప్పుడు బిడ్డల్ని నేరుగా మెచ్చుకోరు కదా, నన్ను అనకపోయినా అనిల్ గారిని మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకున్నట్టే అని. అంటే మీ అందరి అభిమానం చూరుకుంటాము ఒక త్రాస్ అయితే, నాకు మా గురువుగారు మెచ్చుకోవడము, వారి దగ్గర మేము మాలాగే ఉన్నాం సార్, ఇంకా మేము మెచ్యూరిటీ ఇంకా పెంచుకున్నాము, ఇంకా కాస్త ఓర్పు సహనం వచ్చింది, మాలో ఏవి తగ్గించుకోవాలో అవన్నీ తగ్గించుకున్నాం, ఏది పెంచుకోవాలో అవన్నీ పెంచుకున్నాం సార్ అంటే ఆయన మొహం అంతా సంతోషం చేసుకున్నారు. కొన్ని భావాలకి మాటలక్కర్లా. తర్వాత సాయి టీవీ మీ అందరూ చూసే కోణం, మిమ్మల్ని మేము చూసే కోణం కూడా నేను ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. సాయి టీవీకి వచ్చే ఏ ఛానల్లో కూడా జనరల్గా ఛానల్ అంటే మేనేజ్మెంట్కి, చూసే ఆడియన్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ సాయి టీవీ ఎవరిది అంటే బాబాది. మనం బాబా కోసం ఒక ఛానల్ పెడదాము అని ప్రేరణ వచ్చినప్పుడు అంటే ఎన్నో ఓం సాయి అని, శ్రీ సాయి అని, సాయికి ముందు అది పెట్టకపోతే నడోదని, ఇది పెట్టకపోతే నడోదని ఎన్నో సూచించారు చాలామంది. మంచిదే, ప్రేమతోనే. కానీ ఫైనల్గా అనిల్ గారిని నాకు బాబా ఇచ్చిన అదృష్టం. ఏం చెప్పినా అనిల్ గారు సరే అంటారు. అవి ఇవి కాదు, ఎవరైనా పిలిచేంత ఈజీగా ఉండాలి. ఏమొద్దు, ఓం వద్దు, శ్రీ వద్దు, వెనుక ముందు ఏమొద్దు, జస్ట్ సాయి టీవీ అంతే ఉండాలి అంటే అనిల్ గారు కూడా ఒప్పుకున్నారు. బాబా దానికి అంగీకరించారు. మనకి ఆ విధంగా సాయి టీవీ అనే పేరు ఇంత సింపుల్గా, స్వీట్గా మన ముందుకు వచ్చింది. సో ఈ సాయి టీవీ ఎవరిదయ్యా అంటే బాబా గారిది, భక్తులది. ఎప్పుడు మన మధ్య అడ్డుగోడలు అనేది లేదు. ఏ ఛానల్ అయినా చూసినప్పుడు, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో దానికి సంబంధించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అంత ఈజీగా మీరు ఈవెన్ ప్రవచనకర్తలతో కూడా మాట్లాడలేరు. కానీ సాయి టీవీ విషయానికి వచ్చేసరికి మీరు నేరుగా ఎప్పుడైనా మాతో మాట్లాడవచ్చు. ఎంతోమంది మాకు ఈ పాట మళ్ళీ వెయ్యండి, ఈ పూజ మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం, ఈ కార్యక్రమం మళ్ళీ చేసుకుందాం నేరుగా అడుగుతారు. 24 గంటల్లో మీరు ఉదయం 7 గంటల నుంచి, కొంతమంది అయితే హారతి ఆగిపోతే పొద్దున్నే, నిజంగా మేమైతే అన్నిసార్లు కాకడ హారతికి లేవం, ఉన్న విషయం చెప్తున్నాం. కాకడ హారతి నుంచి సాయి టీవీ చూసే భక్తులు బోల్డ్ మంది. కాకడ హారతి ఆగిపోతే 4:30కి అప్పుడే మంచి నిద్ర పడతా ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేసి మమ్మల్ని లేపే భక్తులు కూడా ఉన్నారు. లేస్తాం. ఉదయం 4:30 నుంచి రాత్రి సేజారతి అయిపోయాక జో బ్రహ్మలాలి పాటనే పడుకుని భక్తులు బోల్డ్ మంది. ఆ పాట ఎప్పుడైనా బై ఎనీ ఛాన్స్ కట్ అయితే అప్పుడు కూడా ఫోన్ చేస్తారు 11ంటికి. ఉదయం నుంచి రాత్రి వరకు నేరుగా భక్తులతో మేము అనుసంధానమై ఉంటాం. సాయి టీవీని మీరు మన అని ఎలా అనుకుంటారో, సాయి టీవీని మీరు చూసే కోణాన్ని, భక్తుల్ని మేము ఎలా చూస్తాం తెలుసా? ఈరోజు నేను ఫోన్లో ఈ 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది భక్తులతో మాట్లాడి ఉంటాను. కానీ మేముంటున్న హైదరాబాద్తో సహా వేరే దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులు చాలామంది మనకుండే పూజల్లో మీరు చూస్తూ ఉంటారు పేర్లు, లేదా మనకుండే కుటుంబం దాదాపు పర్మనెంట్ కుటుంబం.
వీళ్ళల్లో 80% మంది మేము ఇప్పటి వరకు మొహం చూసుకోలేదు, జీవితంలో కలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ వాళ్ళు అక్కడి నుంచి వరాల సాయి మా పుట్టిల్లు, సాయి టీవీ మాది అని అనుకుంటారు. ఆ ఎమోషన్ మాకు ఉంటుంది. ఇది ఒక సాయి టీవీకి మాత్రమే సాధ్యం. ఈరోజు మనకి ఎంత తెలిసి, మనకి ఒక 20 సంవత్సరాల స్నేహితులు ఉండొచ్చు, మన కుటుంబంలో బాగా దగ్గర బంధువులు కూడా ఉండొచ్చు. అవసరానికి ఒక 5,000 అడిగితే ఆలోచిస్తారు, వీళ్ళతో ఏంది కొంచెం మాట్లాడంగానే ఇట్లా అడుగుతున్నారు అని. కానీ సాయి టీవీకి అమ్మలు కావచ్చు, సోదరులు కావచ్చు, అక్కలు అందరు ఏం చేస్తారు తెలుసా? ఎంతో ప్రేమతో వాళ్ళు ఎప్పుడన్నా ఒక 100, 50, 500 జమ చేసుకుంటే ఎంత ప్రేమతో ఈ వారం అన్నదానానికి మన వరాల సాయి దగ్గర మా తరపున సాయి బంధువులు భోజనం పెట్టి అని ఇస్తారు. ఇది వినటానికి సింపుల్గా ఉంది, కానీ ఎంత గొప్ప విషయం తెలుసా? మాకు తెలుసు, మేము దాన్ని ఎంత మానవతా కోణంలో చూస్తాము, ఎంత ప్రేమ యాంగిల్లో చూస్తాము అంటే, ఏం అవసరం అసలు? బంధువులు కాదు మనెవరం, రక్త సంబంధం లేదు, మీరెక్కడో మేమెక్కడో, జీవితంలో కలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ ఎంత ప్రేమతో ఉంటారో, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ మమ్మల్ని ప్రతి క్షణం కూడా బాబా సేవ చేయడానికి మరింత ముందుకు నడిపిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 3 నెలల కిందట మీరందరూ కలిసి సాధించుకున్న సాయి వాహిని. ఉన్నట్టుండి ఎందుకైందో తెలియదు. అంటే మంచిగా ఎట్లుంటుందంటే, మనందరి జీవితంలో మంచి వయసు ఏదంటే, సంపాదించుకునే వయసు 30, 35 నుంచి 45, 30 నుంచి 40 మధ్యలో వేసుకోండి, లేదా 30 నుంచి 45. ఈ 10, 15, 20 సంవత్సరాల వయసు బాగా సంపాదించుకునే వయసు. ఆర్థికంగా మీరు బిజినెస్ చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అట్లాంటి వయసులో బాబా మాకు ఈ బాధ్యత ఇచ్చి ఇటు పంపించారు. ఇంకా ఎట్లుంటుందంటే, బాబాతో వ్యవహారం ఏదన్నా వ్యవస్థ నడిపే వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు నెత్తి మీద ఒక కత్తి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మనం స్పృహతో ఉంటే ఉంటుంది, స్పృహతో లేకపోతే వదిలేస్తాడు ఆయన, అది వేరే కథ. మంచిగా మనం ఎక్కడికో ఎగురుతున్నాం అనుకుంటాము, అధపాతాళాన్ని పడిపోతాం. కత్తి ఉంది, బాబా ఉన్నాడు ఇక్కడ, పడుతుంది వేటని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్నమాట. కాబట్టి సాయి టీవీ పనిలో మేము 24 గంటలు ఇదే స్పృహలో ఉన్నాం. బాబా దయ వలన మా వ్యక్తిగత జీవితాలకి ఏది అవసరమో అంతవరకు మేము సమకూర్చుకున్న తర్వాతనే బాబా ఇటు తీర్చుకొచ్చారు, ఇటు తీర్చిదిద్దారు, ఈ పనులు చేసుకుంటూ ఉన్నాం. కానీ బాబా ఊరుకుంటారా? ఈరోజు ఒక 3 నెలల కిందట నాకు ఆరోగ్యం బాగోకుంటే ఇక్కడ కూర్చున్నోళ్ళు కాదు, కొన్ని వందల వేల మంది బాబా మా వాహినమ్మ తిరిగి రావాలని దీపాలు పెట్టి ఎంతమంది ప్రార్థన చేశారో, పూజలు చేశారో మాకు తెలుసు. ఈ రోజుకి ఒక 3 నెలల తర్వాత కూడా, 3 నెలలు అనేది నిజంగా నేను ఇంత నవ్వుతా చెప్తున్నా, కానీ డాక్టరే చెప్పారు కనీసం 6 నెలలు అయితే కానీ మీరు కోలుకోరు అని. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే, మా విజయలక్ష్మి గారు చూశారనమాట. అనిల్ గారు రాలేకపోయారు, చూడలేకపోయారు. ఒక సెకండ్ ఇలా ఆక్సిజన్ తీస్తే పడిపోతున్నా, ఆక్సిజన్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఒక ఎంఆర్ఐ కోసం జస్ట్ ఇలా ఆక్సిజన్ తీసి గడప దాటి ఇలా వెళ్ళమంటే పడిపోతే తను ఎత్తి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఆక్సిజన్ ఆక్సిజన్ అని ఎంత హడావిడి చేసాం మాకు తెలుసు. అంత క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ఈరోజు నవ్వుతూ మాట్లాడుతున్నానంటే, మేము సంపాదించుకున్నది ఈ 10 సంవత్సరాల్లో ఈ వెలకట్టలేని కొన్ని వేల హృదయాల ప్రేమ. ఇది ఖచ్చితంగా సాయి టీవీ ద్వారా మేము సంపాదించుకున్నది. సాయి టీవీ ప్రేరణ ఏదైతే ఉందో, బాబా దేనికోసం ప్రేరణ ఇచ్చారో అది ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో మేము మా శక్తి మేరకు సాధించుకునేందుకు బాబా గారు ఎంతో సహకరించారు. అది మేము మా కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయి టీవీ ద్వారా జరిగే సేవల్లో అవంతా మీరు కూడా ప్రత్యక్ష సాక్షులుగా వీక్షిస్తూనే ఉన్నారు. ఇక ఇంకొక టాపిక్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. సాయి టీవీ ఎలాంటి కమర్షియల్ యాడ్స్ వేయకుండా నిర్వహిస్తున్నాము అనేది మనందరికీ తెలిసిన విషయమే. దానికి ఇంకా కూడా కొంత ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. మనము ఎప్పుడో కొంచెం పెద్ద పనులు ఉన్నప్పుడు ఇది ఉంది అని కూడా అది కూడా అనౌన్స్ చేయొద్దు. అలాంటి పరిస్థితి మన సాయి బంధువులందరూ తలుచుకుంటే అవుతుంది.
ఈ సంవత్సరం మనం సాయి టీవీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాయి కోసం నేను అనే ఒక త్యాగం కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు నిండు మనసుతో ఒక 90 మంది మేమున్నాము అని ముందుకొచ్చారు, మేము చేస్తాము అని. అలా ఈ వార్షికోత్సవం నుండి ప్రతి వార్షికోత్సవం వరకు ఇంకా కొంతమంది ముందుకు వచ్చినట్లయితే మీరు మీ ప్రేమతో ఖచ్చితంగా మనం అలా కూడా వేయకుండా మనం ఈ అవసరం ఉంది అనేది కూడా అనౌన్స్ చేయకుండా ఇంకా స్మూత్గా కార్యక్రమాలు చేసుకోగలుగుతాము. అలాగే ఈరోజు ఈ సంబరాల్లో నేను ఇంకొకళ్ళని పరిచయం చేయాలి మీకు. సాయి టీవీలో మీరు ఉదయము సాయంత్రము శ్రీ సాయినాథ స్తవన్మంజరి వింటూ ఉంటారు కదా. అలాగే సాయి టీవీ మహిళా శక్తి పురస్కారాలు, మనం ఇంతకు ముందు చేసుకున్న సచ్చరిత్ర ఉత్సవం యూట్యూబ్లో ఉంటుంది. శ్రీ సావిత్రిబాయి భజనమాల, బాబా మధురవాక్కులు, వీటన్నిటికీ ఒక మేల్ వాయిస్, ఒక మగ గొంతు వినిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మహిళా శక్తి అవార్డులకి విన్న వాళ్ళు ఎవరో కొంచెం నచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేనే ఫస్ట్. మహిళా శక్తి అవార్డు నెల్లూరులో ఇచ్చినప్పుడు యూట్యూబ్లో బాబా మధురవాక్కులు. సరే, రోజు స్తవన్ మంజరి ఎంతమంది వింటున్నారు? రోజు వింటున్నారు కదా. ఆ వాయిస్ మా స్నేహితుడు శ్రీ పవన్ గారు మాకు న్యూస్ ఛానల్లో ఉన్నప్పటి నుంచి మా స్నేహితుడు. అయినా సరే తను ఇప్పటికీ దూరదర్శన్లో వర్క్ చేస్తారు. ఏదన్నా మనం బాబాకి సంబంధించి ఈవెన్ ఈ దశాబ్ది ఉత్సవానికి మనం ఇన్వైట్ చేసిన ఆ ఆహ్వాన వాయిస్ కూడా తనే చదివారు. నేను అనిల్ గారు వస్తూ ఆఫీస్ నుంచి 10 టైప్ చేసి పవన్కి పంపించి ఇది చదివి పంపించమంటారు. పాపం తను ఎఫ్ఎంలో చేస్తారు, దూరదర్శన్లో చేస్తారు. వచ్చి నేను ఒక వాట్సాప్ పెట్టేస్తా, కాల్ కూడా పవన్ గారి చదువు పంపండి అని. రాత్రి 12:30 అయినా 1 గంట అయినా 2 అయినా సరే పాపం అది చదివి వాట్సాప్లో చదివి పంపించి కానీ తను పడుకోరు. ఏ రోజు ఇంకా అసలు స్నేహం అంటే స్నేహమే. ప్లస్ తను బాబా భక్తుడు. సాయి టీవీలో పరోక్షంగా తను కూడా సేవలు చేస్తున్నారు, మాతో సమానమే. ఒక ఇట్లా అంటే తను ఏమీ ఆశించలేదు. ఈ రోజు వరకు ఏ కార్యక్రమాలకు కూడా రాలేదు. తన మొహం కూడా చూపించడానికి తను సిగ్గుపడుతూ ఉంటారు, బాబా సేవ మేడం అని. ఈరోజు ఎంతో బతిలాడితే ఇక్కడికి వచ్చారు. తనని మీ అందరికీ పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ పవన్ గారు. సాయి టీవీకి వయస్సు దశాబ్దం. సాయి వాహిని గారితో నా పరిచయం పుష్కరం. సుమారు ఇందాక మేడం గారు స్టార్టింగ్లో చెప్పారు, అంటే 2012 నుంచి ఆ నిర్భయ ఘటన జరిగినప్పుడు అక్కడ పడ్డ బీజం సాయి టీవీ కంకురార్పణ జరిగిందని చెప్పి అనిల్ గారితో నాకు తర్వాత పరిచయం అయింది. అంటే ఈ సాయి టీవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తాం. సాయి టీవీ అంటే ఇందాక కృష్ణ గారు కూడా చెప్పారంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయడం వేరు, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంతకాలం నడపడం అనేది చాలా కొద్ది మందే చేస్తారు. అందులో సాయి టీవీ సక్సెస్ అయింది. ఒక్కసారి నా రిక్వెస్ట్గా మన్నించి సాయి టీవీ 10 ఏళ్ల పండుగకి ఒక్కసారి అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం మనం అందరం కూడా, ప్లీజ్. దయచేసి ఒక్కసారి కరతాళ ధ్వనులతో ప్రాంగణం అంతా మారుమోగాలి. ఓం సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై బోలో, సాయినాథ్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. సాయి అంటే సాయి తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, సాయిని లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు, వీళ్ళతో పోలిస్తే నేనిచ్చే ఈ గొంతు అన్నది అది కూడా సాయిబాబా గారి సంకల్పమే. ఆయన ఇచ్చిన అవకాశంగానే నేను భావిస్తాను సాయి వాహిని గారి ద్వారా. అంటే కొంతమంది ఏంటంటే కొంతకాలం ఛానల్స్లో పనిచేస్తాం మనం, తర్వాత ఛానల్స్ మారిపోతాం, ఉద్యోగాలు మానేస్తాం, తర్వాత డిటాచ్ అయిపోతాం. కానీ ఈ 12 ఏళ్లుగా సాయి వాహిని గారితో చాలా కాలం ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాను, వారి ప్రాజెక్టు గురించి తెలుసుకుంటున్నాను. అయితే మేము దమ్మాయిగూడకు వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. సాయి టీవీ కూడా దమ్మాయిగూడకే వచ్చిందంటే అందులో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా సాయిబాబా నా దగ్గరకు వచ్చారని నేను ఫీల్ అవుతుంటాను. అయితే సాయి టీవీ అన్నది నిజంగా ఇందాక మేడం గారు చెప్పారు, అంటే చాలామంది డిస్కరేజ్ చేశారు, అయినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అంటే ఒక ఛానల్ని 10 ఏళ్ళు నడపడం అంటే నిజంగా
మీడియాలో పనిచేస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు, అంటే ఎన్నో యాడ్స్ తీసుకొస్తే తప్ప అది పాసిబుల్ కాదు ఒక మార్కెట్లో నిలదొక్కుకోవడం అంటే. సాయి టీవీలో నా వాయిస్ వస్తుంది అని చాలామందికి తెలుసు, ఇప్పుడు ప్రత్యక్షంగా చాలామంది చూస్తున్నారు కాబట్టి. అంటే నేను ప్రత్యక్షంగా ఫీల్ అయింది ఏంటంటే, నేను ప్రధానమంత్రి మన్ కీ బాత్కి కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ వాయిస్ ఇస్తాను. ఇప్పటికీ నేను 28 ఎపిసోడ్లు చెప్పాను, 100వ ఎపిసోడ్ కూడా నేనే చెప్పాను. అది అప్పటి మన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ప్రత్యక్షంగా వీక్షించారు, మా క్రూకి చెప్పారు, కన్వే మై కాంప్లిమెంట్స్ టు ద వాయిస్ ఆర్టిస్ట్ అని. అదొక అచీవ్మెంట్గా భావిస్తాను. అయితే ఎన్ని చెప్పినా కూడా ఇది నా కెరీర్ కాబట్టి సాయిబాబా వాయిస్ చెప్పినప్పుడు మాత్రం ఒక అరగంట సేపు ఒక భారంగా ఉంటుందన్నమాట గుండె, ఒక అలౌకిక ఆనందం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా దుఃఖమే వస్తుంది. అది బహుశా అది సాయిబాబా నాలో ఆవహించి ఆయన అలా చెప్పించుకుంటారేమో, తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆ బాధ అలా ఉంటుందేమో అనిపిస్తుంటుంది. నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా అది సాయివాహిని గారి ద్వారా, బాబా గారే ఆయన స్తవన మంజరి కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి భక్తి తత్వ కార్యక్రమాలకు సంబంధించిన వాయిస్ కూడా వారే నాతో తెప్పించుకున్నారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు అని నేను భావిస్తున్నాను. ఏదో ఉడత సాయంలాగా సాయి టీవీ ప్రస్థానంలో నా గొంతు కూడా ఉండడం అది నా అదృష్టం. సాయివాహిని గారు అలాగే అనిల్ గారు, ఇది 10వ సంవత్సరం. ఇలాంటి వార్షికోత్సవాలు కొన్ని పదులు అలా పెరుగుతూ కొన్ని తరాల పాటు ఈ సాయి టీవీ సాయి తత్వాన్ని వ్యాప్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన సాయి బంధువులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాహిని గారికి, అనిల్ గారికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ పవన్ గారు. జీవన పాఠాల సాయి గురుకులం పుణ్య